కానివ్వండి లేదా బ్యాటరీలు కానివ్వండి ఏమైనా సరే మన యొక్క మున్సిపల్ కమిషనర్ వారి ఆధ్వర్యంలోన మనకి ఇక్కడ ఏమంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ అనేటువంటి పాయింట్ పెడతారు. వాటిని వీటిని వేరు చేస్తారు. అలా కాకుండా మనం పోస్తే పోయిందిలే సరిపోలే కదా ఫోన్ చేయట్లేదు అని చెప్పేసి మనం అనుకొని ఈ ఫోన్ సరిగ్గా వినపడని చెప్పేసి పక్కన పెట్టేసాం అనుకోండి, ఎన్నెన్నో పరిస్థితులు వస్తాయి. 4-5 ఏళ్ళు వాడుకోవచ్చు, మళ్ళీ ఇంకో ఫోన్ ఎందుకు? కాబట్టి ఒకసారి ఆలోచించు. మరి ఈ విషయాలు తెలుసుకోండి. మన ఇళ్లలో వచ్చేటువంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇలాగా చేసుకోవాలి. దానికోసమే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఇవి దేశాలనే గమనిస్తున్నదండి ఈ వేస్ట్ అనేది. ముఖ్యమైన రోజు. మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి నెల ఒక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నాము. అలాగే చూస్తుంటే జనవరిలో మనము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే థీమ్, ఫిబ్రవరిలో సోర్స్ రీసోర్స్, మార్చ్లో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అలాగే ఈరోజు ఏప్రిల్లో 3వ శనివారం ఈ చెక్ అని ఒక థీమ్తో ఈ కార్యక్రమం నడిపిస్తున్నాము. ముఖ్యంగా ఈ చెక్ అనేది మీరందరికీ తెలుసు. ఈ వేస్ట్ అనేది మన విజయవాడ కార్పొరేషన్లో చూస్తే 64 డివిజన్స్, 286 సచివాలయమ్స్. మనం చూస్తే ప్రతిరోజు దాదాపుగా 700 కేజీ దాదాపుగా ఈ వేస్ట్ వస్తుందని అంచనా ఉంది. అలాగనే దాదాపుగా 200 to 250 మెట్రిక్ టన్స్ ఈ వేస్ట్ అనేది మనకి ప్రతి ఇయర్ జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ ప్రపంచంలో చూస్తే ఇండియా టాప్ 5 ఈ వేస్ట్ జనరేటర్లో మనము ఆల్మోస్ట్ టాప్ 5లో ఉన్నాము. కాబట్టి ఇది ఒక పెద్ద మెస్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వేస్ట్ అనేది కూడా మనము కరెక్ట్గా రీసైకిల్ చేస్తే ఒక రిసోర్స్గా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ థీమ్ పైన ఈరోజు ఫోకస్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. మీరందరికీ తెలుసు, ముఖ్యంగా పిల్లలు, ఎలక్ట్రానిక్స్ అనేది లేకుండా ఏం లేదు. ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం మాట్లాడుతున్న మైక్ ఉండొచ్చు, కెమెరాలు ఉండొచ్చు, మీ చేతిలో ఉన్న మొబైల్ ఉండొచ్చు, ల్యాప్టాప్స్ ఉండొచ్చు. ప్రతి మనిషికి ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ముఖ్యం. అది లేకుండా ఇప్పుడు లైఫే లేదు. కానీ మనము ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేయాలి, ఓవర్ యూజ్ చేయకూడదు, రెడ్యూస్ చేయాలి, రీసైకిల్ చేయాలనే ఒక మంచి ఆలోచన కూడా మనం అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మనిషికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే రిక్వైర్మెంట్ మనం వాడితే మన రిసోర్సెస్ పైన బర్డన్ ఉండదు. అలాగనే యూజ్ అయినది, అలాగే వేస్ట్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎంత యూజ్ చేసినా ఇది ఆగిపోయింది, అప్పుడు ఏం చేయాలన్నప్పుడు మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎంటైర్ స్టేట్లో ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీ పెట్టి ప్రతి ఒక్క కార్పొరేషన్లో కూడా డెడికేటెడ్ కలెక్షన్ సెంటర్స్ని పెట్టాలని కూడా ఒక చర్యలు తీసుకోబోతున్నాము.
అప్పుడు ఎవరైనా ఈ వేస్ట్ ఉంటే ఎక్కడ డంప్ చేయాలో ఏంటో తెలియకుండా ఉంటే వాళ్ళు వచ్చి మన ఈ వేస్ట్ కయాస్క్లో వచ్చి డిపాజిట్ చేస్తే మనం కలెక్ట్ చేసి సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఒక కాన్సెప్ట్ మీరందరికీ తెలుసు, ఏమైనా రిసోర్సెస్ కావాలంటే మనం మైనింగ్ చేయాలి. మైనింగ్ అంటే మన అర్త్ లోపల మనం వెళ్ళి ఏదో మన కార్బన్ ఉండొచ్చు, లిథియం ఉండొచ్చు, ఇవన్నీ కూడా మైనింగ్ చేస్తేనే దీని ద్వారానే మనం సిలికాన్ ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం నార్మల్ మైనింగ్ అంటాము. సో ఒక కొత్త కాన్సెప్ట్ సర్క్యులర్ ఎకానమీలో అర్బన్ మైనింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం ఆల్రెడీ మైన్ చేసి క్రియేట్ చేసిన ఐటమ్ నుంచి మళ్ళీ రీమైనింగ్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తే చాలా వరకు ఎన్వైరన్మెంట్కి బర్డన్ తగ్గుతుంది అని మంచి ఆలోచన. కాబట్టి ఇది ఒకరోజు కార్యక్రమం కాదు, వచ్చే ఒక 1 month ప్రతిరోజు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అందరికీ రావాల్సిన అవసరం ఉంది అని మంచి ఆలోచన ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందరూ కూడా కోట్లాది రూపాయల రాబడి కూడా చేసుకునే అవకాశం ఉన్న వేస్ట్ అది. కానీ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే తయారు చేసేవాడికి ఈ మెటీరియల్ దొరకదు. ఆ మెటీరియల్ ఉన్న ఇళ్లలోంచి ఒక సిస్టమేటిక్గా కలెక్షన్ పాయింట్ దొరకదు. కలెక్షన్ పాయింట్ దొరికితే దాన్ని రీయూజ్ చేసి దానిలో కోట్లాది రూపాయలు విలువ కలిగిన మెటీరియల్ తీసే అవకాశం ఉంది. ఒక లెడ్ అది పాయిజనస్ మెటీరియల్నా దాని అవసరం కూడా చాలా చోట్ల ఉంటుంది. లిథీనియం ఇలాంటి అనేకమైన కెమికల్స్ దాంట్లో ఈ వేస్ట్లో ఉంటుంది. ఆ యొక్క ఎక్విప్మెంట్ తయారు చేయడానికి ఆ కెమికల్స్ అన్నీ వాడతారు. దాన్ని మనం తీయగలిగితే అది రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, అనేకమైన ఎంటర్ప్రెన్యూర్లకు ఉపయోగపడుతుంది. ఇవాళ మీరందరూ ఒక్కసారి మీ ఇంట్లో చూసుకుంటే మన టీవీ రిమోట్లు కానీ, ఏసీ రిమోట్లు కానీ, లేకపోతే సెల్ ఫోన్స్ కానీ, లేకపోతే ఛార్జింగ్ వైర్స్ కానీ అవి పాడైపోయినా ఒక మూల మన ఇంట్లోనే ఒక కబోర్డ్లో పెట్టేస్తాం వాటిని. మరి నా ఇంట్లో మాత్రం చాలా ఉన్నాయి కబోర్డ్లు. అవన్నీ ఏ రోజుగా డస్ట్బిన్లో పడేయం. అది కాస్ట్లీ వస్తువు కాబట్టి ఏదో మరి పడేయం. అదేవిధంగా మీ పాదరక్షలు షూస్ కానీ చెప్పులు కానీ చూసుకుంటే చాలా ఇళ్లలో ముందు ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్ నుండా కూడా పనికిరాని బూట్లే ఉంటాయి. ఎక్కువగా వాడే 2-3 జతలు ఉన్నా పనికిరానివి ఎక్కువ ఉంటాయి. ఆ డిస్పోజింగ్ చేయాలనే ఆలోచన కానివ్వండి, ఆ సిస్టమ్ కానివ్వండి లేకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇందాక మా కమిషనర్ గారు చెబుతూ ఉన్నారు, షూస్ కనుక మనకు వేస్ట్ చేయని కలెక్ట్ చేయగలిగితే దానిని చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి అనేక మంది పేదవారికి అది తక్కువ రేటుతో ఇవి అందించవచ్చు అని కూడా చెబుతాయి. ఇవన్నీ జరుగుతున్నాయి, అభివృద్ధి చెందిన దేశాల్లోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అదేవిధంగా మన ఈ బెంగళూరులో ఒక కంపెనీ ఉంది. బెంగళూరు అంటేనే మొత్తం ఈ వేస్టే కొన్ని 100 టన్నులు వస్తుంది, 100 కాదు 1000 టన్నులు వస్తుంది. వాటన్నిటినీ ప్రాసెస్ చేయగల సమర్థవంతమైన కంపెనీ కూడా ఉంది. కానీ ఆ వేస్ట్ పుట్టే కాడి నుంచి ప్రాసెస్ చేసే కాడికి తీసుకొచ్చే మెకానిజం లేక అటు కంపెనీ ముందుకెళ్ళలేదు. ఆ వేస్ట్ వలన పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్లు. ఇది యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారో ఇలాంటి నూతన విధానాలు అమల్లోకి వస్తాయి. మీ అందరికీ తెలుసు, ఈ మొక్కలు నాటింది ఆ రోజున మొక్కలు పెంచడం మంచిదని చెబుతారు, మొక్కల వల్ల ఆరోగ్యం అని చెబుతాం. కానీ అది మొక్క నాటాలనే ఆలోచన కల్పించిన వ్యక్తి 1995లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జన్మభూమి శ్రమదానం ఏ విధంగా ఈరోజు ప్రతి 3వ శనివారం ఈ యొక్క నూతన కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారో ఆ రోజున ప్రతి శుక్రవారం జన్మభూమి కార్యక్రమాన్ని, శ్రమదానం కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆ రోజున పెట్టడం జరిగింది. ఆ సమయంలోనే ఎక్కువగా మన కాలనీలో మొక్కలు పెట్టడం, మొక్కలను సంరక్షించుకోవాలని ఒక కాన్సెప్ట్. ఈరోజు ఎంతమందికి తెలుసు ఈ వేస్ట్ వలన పొల్యూషన్ కంట్రోల్ చేయడమే కాకుండా దాని ద్వారా మనం సంపద కూడా సృష్టించదనే మాట చాలామందికి తెలియకపోవచ్చు. తెలియక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేధావులే, రిటైర్డ్ లెక్చరర్స్ ఉన్నారు,
వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అనేక అనేక చోట్ల ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ మనసులో ఆలోచన కల్పించడం అది ఒక నాయకుడు చెప్తే దాన్ని అర్థం చేసుకుని చేయాలనే తపన వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అక్కినేని నాగేశ్వరరావు గారు మహానటుడు. ఆయన ఒక గ్రామం నుంచి కుగ్రామం నుంచి మద్రాసు వెళ్ళి మహానటుడిగా అయి అటు సంపదలోనూ పేరులోనూ ప్రతి అన్నింటిలో కూడా బాగా సంపాదించిన వ్యక్తి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి అనే కాన్సెప్ట్ ఆయన అనౌన్స్ చేసిన తర్వాత అందరి మనసులో ఆలోచన వచ్చింది. నా జన్మభూమికి నేనేం చేశాననేది ఆలోచన వచ్చింది. ఆ ఊరు వెళ్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు, ఇంటికి వెళ్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఆ సమస్యల మీద శ్రద్ధ పెట్టాలన్న ఆలోచన ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మాత్రమే వచ్చింది చాలామందికి ఆలోచన. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఈ జన్మభూమి కాన్సెప్ట్ గుర్తొచ్చి ఆ ఊరు వాళ్ళతో అది గొప్ప గుడివాడ దగ్గర ఒక గ్రామం, చిన్న గ్రామం. ఏం కావాలంటే అనేకమైన సమస్యలు చెప్పారు. మాకు మంచినీళ్ళు లేవు, ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలా, ఇంకా అనేకమైన సమస్యలు చెప్తే మరి నా ఊరి మీద ఇంత ప్రేమ ఉన్నా, మా ఊరు మనుషుల మీద ఎంతో ప్రేమ, వాళ్ళందరికీ నా మీద అభిమానం ఉన్నా, ఈ ఆలోచన నా దగ్గర అవకాశం ఉన్నా, ఆ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించే సమర్థత అవకాశం ఉన్నా నాకు కట్టించాలని ఆలోచన రాలేదు. ఆ ఆలోచన ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఇమీడియట్గా ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంకు, రోడ్లకు సరిపడా అమౌంట్ అంతా కూడా ఆయనే సమకూర్చి ఇచ్చి అక్కడ కట్టడం జరిగింది. అంటే అది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెబుతాను. ఆలోచన ఆయన చంద్రబాబు గారు ఒక్కళ్ళు వచ్చి ప్రతి గ్రామంలో పనిచేయలేరు, లేదా ప్రతి వార్డులోనూ పనిచేయలేరు. ఆయన ఆలోచనతో ఆ ఆలోచన వచ్చిన అనేక మంది ముందుకు వస్తే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. మన వేస్ట్ నుంచి సంపద సృష్టించవచ్చని చెప్పిన వ్యక్తి కూడా చంద్రబాబు గారే. ఆ రోజున అనేక చోట మనం ఈ వానపాములతో ఎరువు తయారు చేసే కార్యక్రమాలు పెట్టాం. అవన్నీ కూడా తర్వాత వచ్చిన 5 సంవత్సరాలు మూతబడిపోయి వాటన్నీ కూడా ఇంకా వేరేగా అయిపోయాయి. మన ప్రాంతంలో కూడా అలాంటి యూనిట్ని పెట్టడం, ఆ ఎరువు తయారు చేయటం, ఆ ఎరువు మొక్కలకు ఉపయోగపడటం, ఇవన్నీ కూడా చూసాం. అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా ఈ వేస్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలి. అక్కడ కలెక్షన్ పాయింట్లు పెడదామని చెబుతూ ఉన్నారు. ఆ ఈ వేస్ట్ అనేది ఒక రిమోట్ కావచ్చు, లేకపోతే ఏ ఎలక్ట్రానిక్ పరికరమైనా కావచ్చు. ఇవాళ ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా మన జేబులో ఎప్పుడూ ఎలక్ట్రానిక్ పరికరం ఉంటుంది, అది సెల్ రూపంలో. మరి ఛార్జర్లు ఉంటాయి, మన కారులో ఛార్జర్లు ఉంటాయి, అనేకమైన వైర్లు. ఆ వైర్లు తీస్తాం, ఎక్కడో ఆ డిక్కీలో పడేస్తాం, మళ్ళీ కొత్త వైర్ కొంటాం. కానీ ఆ వైర్ని ఏ విధంగా మళ్ళీ రీయూజ్లో తీసుకెళ్ళాలి మనకు ఆలోచన లేదు. అదేవిధంగా మనం వాడేసిన పాదరక్షకులు అనేకం ఉంటాయి, ఒక్కొక్క ఇంట్లో 20-30 ఉంటాయి. వాటన్నిటిని ఏ విధంగా రీయూజ్లో తీసుకురావచ్చు అనే ఆలోచన. ఇవన్నీ కూడా ఆలోచన చేయడానికి, అవగాహన పరచడానికి ఈ యొక్క కార్యక్రమం. ఈరోజు కలెక్టర్ గారు అనేకమైన పనులున్న ఈరోజు ఈ అవగాహన పరిస్తే సమాజానికి మంచి ఆలోచనతో వారు రావడం జరిగింది. మరి కమిషనర్ గారు పొద్దున్నే లేవగానే వీధులు తిరుగుతూ అక్కడ ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే వ్యక్తి ఈ రోజున దీనికోసం సమయాన్ని కేటాయించడం జరిగింది. అనేక మంది ఉన్నత అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గమనించుకుని మన ఇంట్లో ఉన్న వేస్ట్ని బయటికి వెళ్ళాలి, బయటికి సక్రమైన మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గం ద్వారా అది మనం ఆ వేస్ట్ ద్వారా మనకి ఇబ్బందులు కలగకుండా, ఆ వేస్ట్ ద్వారా సంపద కలిగే విధంగా ఒక క్రమమైన పద్ధతిలో వెళ్తే ప్రతి ఒక్కదానికి కూడా పరిష్కారం ఉంది. ఈ యొక్క అవగాహన తెలుసుకొని ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా ఇక్కడ అధికారులు ఉంటారు, వాళ్ళని కనుక్కొని ఇది మీరు 10 మందికి చెప్పి అలాంటి కార్యక్రమాలకు మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ మరొకసారి ఈ కాలనీ వాసులందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టే కార్యక్రమాల్ని అన్ని కోణాల్లో ఆలోచన చేసి ప్రోత్సహించే విధంగా మీరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా జయప్రదం కావాలంటే కేవలం ఆయన ఆలోచనే కాదు, మన యొక్క అవలంబించే విధానాలు, మన యొక్క సహకారం కూడా చాలా అవసరమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. కార్లందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, విజయవాడ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ
హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం 4వ నెల థీమ్గా ఈ చెక్, అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్కి మనం చెక్ పెట్టాలి. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దీన్ని సమర్థవంతంగా మనము రీసైకిల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఏదో ఒకరోజు చేసి వదిలేయడం కాదు, ఎంటైర్ ఇయర్కి ఒక కాల్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఒక థీమ్ ఇస్తూ ఈ 4వ నెలకి ఈ చెక్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత నెల మీరు చూస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎలా బ్యాన్ చేయాలి, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, సో దాన్ని మనము ఏ ప్రకారంగా అరికట్టాలి, దానికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి దాని గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు అక్కడ ఆటోలో వీడియో ప్లే చేస్తూ ఉంది, అక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి అన్నీ చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా ప్రతి నెల ఒక్కొక్క థీమ్ని మనము మననం చేసుకుంటూ ఆ థీమ్గా ఆ నెలగా వదిలేయకుండా, సో ప్రతి థీమ్ని మనము అంతర్గతం చేసుకుంటూ మన డైలీ ప్రాక్టీస్లో దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ సమాజాన్ని అలాగే మన సొసైటీని క్లీన్గా ఉంచడానికి, స్వచ్ఛంగా ఉంచడానికి, ఆంధ్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరి సహకారం చాలా అవసరం. ఇప్పుడు ఈ వేస్ట్కి ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్తారు, అది ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా ఇప్పుడు ఉండలేము. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ హ్యాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అది లేనిదే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఈ సౌండ్ మీకు అందరికీ వినిపిస్తూ ఉందంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఉంది. కానీ ఇక్కడ కావాల్సిన ఆలోచన ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎంతవరకు అవసరం, అలాగే ఎన్నిసారి మనకు కొత్త గ్యాడ్జెట్స్ అవసరం వస్తాయి. ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్ లేని కుటుంబం లేదు, ప్రతి ఒక్క దగ్గర మొబైల్స్ ఉన్నాయి. కానీ ఆ మొబైల్ని మనం ఒకసారి కొత్త మొబైల్ వచ్చిందంటే పాత మొబైల్ వేస్ట్ అయిపోతుంది. సో అది ఎలక్ట్రానిక్ వేస్ట్గా మారుతుంది. కొత్త మొబైల్ ఎప్పుడు అవసరం వస్తుంది, అది ఊరికే మార్కెట్లో వచ్చింది అడ్వర్టైజ్ చూపిస్తున్నారు, కొత్త బ్రాండ్ వచ్చింది తీసేసుకుందామా, లేదా ఉన్నదాన్ని మనం రివైజ్ చేసుకోవచ్చు అనేదాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క కొత్త గ్యాడ్జెట్ మనం కొన్నామంటే మనం ఉన్న పాత గ్యాడ్జెట్లో ఉన్న లెడ్, క్యాడ్మియము, ఆర్సెనిక్, ఇతర అనేక హెవీ మెటల్స్ అలాగే రాసాయనికాలని మనము మన ప్రకృతికి వదిలేస్తుంటాం. ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో చాలా జరుగుతూ ఉంది. సో ఇప్పుడే కమిషనర్ మాట్లాడుతూ చెప్పారు, మన రాష్ట్రంలోనే దాదాపుగా 3.5 లక్షల టన్స్ ఒక సంవత్సరానికి ఈ వేస్ట్ జనరేట్ అవుతూ ఉంది. దీంట్లో ఓన్లీ 25% మాత్రమే అక్కడక్కడ వచ్చి కలెక్ట్ చేసుకొని ఇండస్ట్రీ తీసుకెళ్ళి చేస్తున్నారు. మిగతా 80% సొసైటీలో ఎక్కడ డ్రైనో లేదా అవసన్నో లేదా భూమిలో వెళ్ళిపోతూ ఉంది. ఇంకా కొంతమంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ దీన్ని తీసుకెళ్ళి కాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్బన్ మైనింగ్ గురించి చెప్పారు, ఏంటి దీంట్లో కొన్ని ఈ గోల్డ్, ఇటువంటి సిల్వర్, ఇటువంటి మెటల్ కూడా దొరుకుతాయి. కానీ దీన్ని సైంటిఫిక్గా చేస్తే పర్యావరణం కాపాడుతాము. అన్సైంటిఫిక్గా కనుక దీన్ని చేస్తే నార్మల్ పిల్లలు ఏం చేస్తారు, దీన్ని తీసుకెళ్ళి కాల్ చేసి దాని నుంచి మెటల్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ కాలుస్తున్నప్పుడు అక్కడ వచ్చిన విషవాయువు వల్ల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, హార్మోన్ ఇంబ్యాలెన్సు, చిన్నపిల్లలకి క్యాన్సర్ రావడము, అలాగే ఈవెన్ తల్లి పాలలో కూడా విష పదార్థాలు కనిపించే ప్రమాదం ఉంటుంది. దీన్ని అన్సైంటిఫిక్గా ఇలాగ మనం ఎక్కడైతే పడేస్తే అది అన్సైంటిఫిక్గా కనుక ప్రొసెస్ చేస్తే మీరు మనమైతే కొత్త మొబైల్ కొనడానికి పెట్టాము డబ్బులు, దానికన్నా దుప్పటి 2 రేటు డబ్బులు దాని నుంచి వచ్చే జబ్బులు నయం చేసుకోవడానికి పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఇటువంటి ప్రమాదం జరగకూడదంటే మనం కొంచెం బాధ్యతగా ఉండాలి. ఏదైనా కొత్త గ్యాడ్జెట్స్ కొంటున్నప్పుడు ఆలోచించాలి, ఉన్న గ్యాడ్జెట్ని, ఉన్న మొబైల్ని, ఉన్న టీవీని, ఉన్న రేడియోని, ఉన్న కెమెరాని మనం రిపేర్ చేయించుకోవచ్చా, రిపేర్ చేసుకుని ఇంకొక సంవత్సరం దీన్ని కొత్తది కొనడం పోస్ట్పోన్ చేస్తే ఆ 1 సంవత్సరం మనము పర్యావరణాన్ని, ఎంతోమంది జీవితాలని, ఆరోగ్యాలని కాపాడిన వాళ్ళు అవుతాం. సో ఇది దీనికి ఉన్న ఇంపార్టెన్స్. కాబట్టి ప్రతి ఒక్కరు స్టార్ట్ ఫ్రమ్ ఇండివిజువల్, మనం లీడ్ బై ఎగ్జాంపుల్ చేయాలి, మనమే ప్రాక్టీస్ చేయాలి. మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే పాత ఉన్నాయో దాన్ని వీలైతే రిపేర్ చేసుకొని పెట్టుకోగలగాలి. రిపేర్ చేయడం అంటే చూడండి, ఒక దుకాణానికి మళ్ళీ ఉపాధి వచ్చినట్టు అవుతుంది. ఓకే, ఆయనకి ఇంకొక అంటే మీరు రిపేర్ కాకుండా కొత్త తీసుకుంటే కంపెనీకి డబ్బులు అవుతుంది. అదే మీరు రిపేర్ చేస్తే మీ చుట్టుపక్కల ఉన్న రిపేర్ షాప్ వాడికి ఒక 100-200 డబ్బులు వెళ్తాయి. సో ఆయన కుటుంబానికి ఉపయోగం అవుతుంది. సో ఇలాగ ఆలోచన కాకుండా ఇప్పుడు మీరు కొత్తదానికి డబ్బులు పెట్టే అవసరం తప్పుతుంది, దాన్ని మళ్ళీ పిల్లల చదువులకో లేదా మంచి ఆహారం కొనుక్కోవడానికో పెట్టుకోవచ్చు. ఇట్లాగా ఒక చిన్న మార్పుతో, చిన్న ఆలోచనతో ఎంత సొసైటీ ఎంత చక్కగా బాగుపడుతుందో ఒకసారి చూడండి. సో దానికోసం కొంచెం ఈ కొత్త కొనడం పోస్ట్పోన్ చేయడము, పాత్రలు కనుక రిపేర్ చేయని బియాండ్ వెళ్ళిపోయినాయి, అవి చాలా రోజులు మూల పడిపోయాయి, ఇంకా అది పనిచేయదంటే అప్పుడు దాన్ని రీసోర్స్ సెంటర్కి ఏదైతే మనం రీసైకిల్ సెంటర్ ఇప్పుడు కమిషనర్ ప్రతి కార్పొరేషన్లో అలాగే ప్రతి జీపీలో ప్రతి చిన్న కార్పొరేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో అక్కడికి వెళ్ళేలాగా ఇక్కడ మీ దగ్గరికి అయితే హౌస్ టు హౌస్ డెలివరీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు, వాళ్ళకి చెప్పినా లేదా మీరు ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి కార్పొరేషన్ ద్వారా ఏదైతే హెల్ప్ లైన్ ఉందో దానికి తెలియజేసినా వాళ్ళు వచ్చి దీన్ని సైంటిఫిక్గా తీసుకెళ్తారు. దీన్ని డ్రైనేజ్లో పడేస్తే నా పోతే పనులు ఎక్కడ వాళ్ళు ఎత్తేసి పడేస్తే అది మళ్ళీ మీకే తిరిగి ఏ ప్రకారంగా వస్తుందో చెప్పలేను, అది చాలా కాస్ట్లీగా ఉంటుంది.
ఓకే, ఒక దోమలై రావచ్చు, ఒక జబ్బై రావచ్చు, ఒక విష వాయువు అయి రావచ్చు, ఒక హెవీ మెటల్ అయి పిల్లలకి రావచ్చు. కాబట్టి దయచేసి బాధ్యతగా ఉందాము. ప్రతి ఒక్కరు లీడ్ బై ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మన సమాజం మొత్తం మార్చడం సెకండరీ. ఫస్ట్ మనము మన ఇంట్లో మారామా, మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని వ్యర్థం కాకుండా దాన్ని సైంటిఫిక్గా ప్రొసెస్ చేయడానికి ఇచ్చామా అనే దాని గురించి దయచేసి ఆలోచించుకొని సో మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్కరి నుంచే మార్పు వస్తుంది. మనం అందరూ అనుకుంటే, అంటే కలెక్టివ్గా మనం అందరం చేయాలనుకుంటే సో ఏది అసాధ్యం కాదు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సహకరించి ఈ వేస్ట్ని మనం తగ్గించుకుందాం. మన పర్యావరణాన్ని, మన సమాజాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ప్రతి ఒక్కరు ముందడుగేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏంటో టీవీనే, మొబైలే, లేదా అదేదో మదర్ బోర్డే కాదు. ఈవెన్ ఇంట్లో ఈ వైర్లు కనిపిస్తున్నాయా, ఈ వైర్ పీసెస్ ఉంటాయి. ఓకే, ఈవెన్ మన ఛార్జర్స్, మొబైల్ 3 బొమ్మలు పెట్టే 3 ఛార్జర్స్ వస్తాయి. కవర్, మొబైల్ మీద వేసే కవర్లు ఏదైతే ఆ కేసు, అలాగే ట్యాంపర్ ప్రూఫ్, ఇవన్నీ ఈ వేస్టే అవుతాయి. సో అవన్నింటిలో కొన్ని ప్రమాదకరమైన వస్తువులు, అలాగే కెమికల్స్, హెవీ మెటల్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ లేకుండా మనం పాజిటివ్గా, డిసిప్లిన్గా కనుక మనం దాన్ని ఉపయోగించగలిగితే, దాన్ని ప్రాపర్గా రీసైకిల్ చేయగలిగితే సమాజం బాగుంటుంది. మన సిటీ నుంచే మనము దీన్ని లీడ్ చేయాలి. ఎందుకు ఇప్పుడు అంకిఅంశాలు చెప్తున్నప్పుడు చెప్పారు, మన రాష్ట్రంలో దాదాపుగా 32 లక్షల టన్స్, 3.5 లక్షల టన్స్ ప్రొడక్షన్ అవుతుంటే మన రాష్ట్రం 10వ స్థానంలో ఉంది దేశంలో. అంటే 10% ఇక్కడి నుంచే ప్రొడక్షన్ అవుతున్నాయి. మన జిల్లా అయితే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 2వ స్థానంలో ఉంది ప్రొడక్షన్లో. ఎందుకు? మొదటిది విశాఖపట్నము, ఎక్కువ రెండో విజయవాడలోనే ఉంది. ఎందుకు? ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పాపులేషన్ కావచ్చు, లేదా ఇండస్ట్రీ కావచ్చు, షాప్స్ కావచ్చు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనమే 2వ స్థానంలో ఉన్నాము. అంటే అంత అత్యధికంగా ఈ వేస్ట్ని మనము ప్రొడ్యూస్ చేస్తున్నాము. దాన్ని స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క సర్పంచ్, ప్రతి ఒక్క వార్డు మెంబర్స్, ప్రతి ఒక్క లీడర్స్, ఎమ్మెల్యేలు ఇప్పుడే చెప్పారు, మనమందరం ముందుకు రావాలి. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ వేస్ట్ అనే వ్యర్థాన్ని నిర్మూలించాలి. దీనికోసం అందరూ సహకరించాలి. మీరు కావాల్సిన సపోర్ట్ ఏదైనా కార్పొరేషన్కి కావాలంటే, సార్ ఇక్కడ ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి, మేము ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పండి. ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, అలాగే కార్పొరేషన్ నుంచి మీకు సపోర్ట్ ఇస్తాం. ముఖ్యంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మీరు కలిసికట్టుగా ఒక డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ మీకు ఎలాగో యూనియన్స్ ఉంటాయి. కాబట్టి ఒక యూనియన్లో మీటింగ్ పెట్టుకొని ప్రతి ఇంట్లో ఉన్న వేస్ట్ని మనం వీలైతే వాడదాం, రీయూజ్ చేద్దాం. లేకపోతే బయటికి పడేయకుండా సైంటిఫిక్గా వాడడానికి కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేద్దామని మీకు రెజల్యూషన్ చేసుకుంటూ ముందుకు వస్తే మన జిల్లాని ఈ వేస్ట్ రహిత నగరంగా, ఈ వేస్ట్ రహిత జిల్లాగా, ఒక ఆదర్శవంత జిల్లాగా మనం తీర్చిదిద్దాలి. ఇదే విజన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. విజన్ 2047 అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎస్టాబ్లిష్ చేయాలి. స్వర్ణాంధ్ర రావాలంటే స్వచ్ఛాంధ్ర ఫస్ట్ అవ్వాలి. స్వచ్ఛాంధ్ర రావాలంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు, ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రాపర్గా వాడాలి, చెత్త నుంచి సంపదను సృష్టించాలి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఏదైతే ఈ ఊరు నుంచి వస్తున్న చెత్తలు ఉన్నాయో దాన్ని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సిస్టంలో పెట్టి కాంపోస్ట్లాగా ఎరువులు తయారు చేసి మీరు ఇక్కడ పెంచుతున్న మొక్కలకన్నిటికీ మనము కాంపోస్ట్ ఇవ్వగలుగుతున్నాము. ఇది ఆలోచన. చెత్త అంటే చెత్త కాదు, దాన్ని కనుక మనం ప్రాపర్గా వాడుకుంటే సంపదగా మారుతుంది. దానికి మన దగ్గరే మన రాష్ట్రంలోనే నిదర్శనం ఉంది. మన జిల్లాలో కూడా దాదాపు 200 టన్స్ కాంపోస్ట్ ఇప్పుడు తయారు చేసి రైతులకి, ఈ ఆర్గానిక్ ఫార్మర్స్కి, అలాగే అర్బన్ ఫారెస్ట్ చేసే వాళ్ళకి, ఇంట్లో మొక్కలు పెట్టుకెళ్ళే వాళ్ళందరికీ అమ్ముతున్నాం. అట్లాగా అర్బన్ ఏరియాలో కూడా దానికి అవకాశం ఉంది. దయచేసి ఆలోచించండి. ఒకసారి విషవాయువు అంటే అదేదో ఓన్లీ ఆ పక్కన ఉన్న వాళ్ళో లేదా మా ఊరు పట్టి దూరం ఉన్న వాళ్ళతో కాదు, ప్రతి ఒక్కరికి అది వ్యాపిస్తుంది. ఎవరికైనా ఇబ్బంది అవ్వచ్చు, మీకు ఇబ్బంది అవ్వచ్చు, మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, అందరికైనా ఇబ్బంది అవ్వచ్చు. కాబట్టి విషవాయు, విష వస్తువులు, ఈ హెవీ మెటల్స్ ఏదైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ద్వారా వస్తున్నాయో అది పర్యావరణానికి వదలకుండా సైంటిఫిక్గా ప్రాసెస్ చేయడానికి మీరందరూ ఈ సందర్భంగా సహకరించాలని కోరుతున్నాను. ఇక్కడ 2-3 పెట్టారంటే ఎగ్జాంపుల్కి, ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు అందుకే పెట్టమని చెప్పాను. ఇవన్నీ ఛార్జర్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అన్ని ఇంట్లో చూస్తూ ఉన్నవి. ఇవన్నీ ఈ వేస్ట్లో వస్తాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇవన్నిట్లో హెవీ మెటల్ ఉంటుంది. ఇవన్నిట్లో ఒక చిన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జర్లో చూసుకుంటే లోపల ఒక చిన్న బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో చిన్నగా మనకు తెలియని కొన్ని గీతలు ఉంటాయి. ఆ గీతల్లో హెవీ మెటల్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఇవన్నీ 50 రూపాయలు 100 రూపాయలు దొరికిపోతున్నాయి ఇవి. కానీ దీంట్లో వచ్చే ప్రమాదం 5 లక్షలు పెట్టినా పోదు. క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతున్నప్పుడు చాలా బాధ్యతకరంగా ఉండాలి. చాలా రెస్పాన్సిబుల్గా మనము మన భావితరాలకి మంచి సమాజం ఇవ్వాలి, మంచి పర్యావరణం ఇవ్వాలన్నప్పుడు ఇవన్నీ ఆచితూచి ఆలోచించి వాడాలి. వాడుతున్నప్పుడు దీన్ని రిపేర్ చేయించగలిగితే రిపేర్ చేసి మళ్ళీ వాడాలి. ఎందుకంటే కంప్యూటర్ నాకు ఇదొద్దు వేరేది అని చెప్పట్లా, ఓకే. కానీ మనం అనుకుంటున్నాం ఇది కలర్ పోయిందిలే అని. కానీ కలర్ పోతే రిపేర్ చేసుకుంటే అది ఫంక్షన్ అయితే చేస్తుంది. కలర్ పోయిందని బయట వెళ్ళేస్తే ఆరోగ్యం పోతుంది. ఇది ఒకసారి దయచేసి అందరూ ఆలోచించి, దయచేసి సహకరించి ఒక విజయవాడ సిటీని
ఆదర్శవంత సిటీగా ఈ వేస్ట్ ఎక్కడ కనిపించట్లేదండి. ఎక్కడ ఉంటే మనం ప్రాపర్గా సైంటిఫిక్గా ప్రొసెస్ చేస్తున్నాము అనే ఒక ఘనతని ఈ నగరానికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసి ఇంత పేషెన్స్గా ఇంచెప్ కూర్చొని మీరు వింటున్నందుకు, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, అలాగే ఆర్గనైజ్ చేసిన కమిషనర్ వాళ్ళ బృందానికి మొత్తానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కళాజాత వాళ్ళు కూడా చాలా చక్కగా కళాజాత ప్రదర్శన చేసినట్టున్నారు. మీకు కూడా ధన్యవాదాలు. ఈ అవేర్నెస్ అందరికీ వెళ్ళాలి, ముఖ్యంగా మీడియా మిత్రులు మీ ద్వారా చాలా వెళ్ళాలి. ఇది మీ చేతిలో ఉన్నవన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఓకే, అవి దయచేసి రిపేర్ చేసుకుని వాడుకోండి, చెడిపోతే తప్ప కొత్త దానికి కొనడం కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే ఎంతో పర్యావరణం కాపాడిన అవుతామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు చూడండి మహిళలు మోటివేట్ అయిపోయి, అవును సార్ మన ఇంట్లో వేస్ట్ ఉంది కానీ అమ్మ రిపేర్ అవుతుందో చూడండి ఒకసారి, రిపేర్ అయ్యాలంటే రిపేర్ చేయించండి, రిపేర్ అవ్వకపోతే రీసైకిల్కి ఇవ్వండి. ఓకే, సో చూడండి ఇప్పుడే మోటివేట్ అయ్యి తీసుకొచ్చారు. ఇట్లాగా ప్రతి ఒక్క మహిళ తీసుకురండి పైనకి, ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్క ఇల్లు వాళ్ళు ఇలాగా ముందుకు వచ్చి ఆ ఈ వేస్ట్ని రీయూజ్ చేస్తాము అని ముందుకు వచ్చి ఇస్తే అది ఎంతో పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము. పేరు తల్లి సాంబశివరావు గారు కుటుంబ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూడండి ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే బాగున్నట్టుందమ్మా. మరి ఓకే, ఈ వేస్ట్ అయింది కాబట్టి నీళ్లు పడింది పోయింది రీసైకిల్కి ఇస్తున్నారు. ఇది బిగినింగ్. ఇది ఇట్లాగా ప్రతి ఒక్కరు మేము డాక్యుమెంట్ కూడా చేద్దాము. ఎవరైతే ఎక్కువ ఈ వేస్ట్ ఇచ్చారో వాళ్ళకి కమిషనర్ ద్వారా అవార్డు కూడా ఇప్పిస్తాను. ఓకే, సో అందుకే దయచేసి అందరూ ముందుకు రండి, ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్దాము, ప్రతిరోజు ఆలోచిద్దాము, మన నగరాన్ని మన పర్యావరణాన్ని ఈ వేస్ట్ బాధల నుంచి కాపాడుకుందామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విలువైన సమాచారాన్ని సూచించినటువంటి ఇప్పుడు స్థానిక మహిళలు కొంతమంది ఈ వేస్ట్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తదుపరి నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇవి మనుషులకి పర్యావరణానికి ఎంతో హానికరమైనవి. ఈరోజు లక్షలాది మంది ప్రజలు దేశంలో ఈ రంగంలోనే పనిచేస్తున్నారు. నియమాలకు అతీతమైన ఈ రంగంలో దాని అసలైన ఆపదను గ్రహించకుండా విషతత్వం ఉన్న రసాయన మిశ్రమాన్ని చెత్తలోంచి వాడుతున్నారు. అంతేకాకుండా ఈ వేస్ట్ లో ఏమేమి ఉన్నాయంటే బంగారం, వెండి, ఇత్తడి లాంటి అమూల్యమైన లోహాలు ఉన్నాయి. ఒకవైపు ప్రపంచంలోనే విద్యుత్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించే దేశంగా మన దేశం పురోగతి చెందుతోంది. కానీ మరోవైపు చూశారంటే అంతే మేరకు మన దేశంలో ఈ వేస్ట్ కూడా పెరుగుతూ వస్తుంది. అదేంటంటే ఒకప్పుడు మనం ఒక మంచి పెన్ ఉంటే స్టేటస్గా ఫీల్ అయ్యేవాళ్ళం, ఒక మంచి వాచ్ ఉన్న స్టేటస్గా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఒక మంచి ఫోన్ ఉంటే స్టేటస్. ఈ వేస్ట్ ఈ విషయంలో మనకి సరైన అవగాహన లేదు. ఇప్పుడు మన దేశంలో ఎక్కడ చూసినా పరిసరాల కాలుష్యం, ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చేసాయి. మీ కాలనీలో నిర్మించుకున్నందుకు పెట్టుకున్నందుకు కాలనీ పెద్దలు కామన్ సర్వీస్
గౌరవనీయ కలెక్టర్ గారు ఇప్పుడు స్టాఫ్ విజిట్ చేస్తున్నారు. గౌరవనీయ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ వేస్ట్ పై ఏర్పాటు చేసిన స్టాఫ్ పబ్లిక్ హెల్త్ సెక్షన్ లో ఏర్పాటు చేసిన స్టాఫ్ గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవనీయ తూర్పు రామ్మోహన్ రావు గారు, గౌరవనీయ కమిషనర్ గారు విజిట్ చేస్తున్నారు. ఏడీస్ అంటే ఇది మలేరియా, ఏడీస్ మలేరియా ఇది పెడతాం కదా ఫ్లవర్ పాట్స్, దాంట్లో 3 రోజులకైనా ఎక్కువ ఉంటే గుడి పెట్టేస్తుంది వచ్చి. ఇదే మెయిన్ ప్రమాదకరమైన డెంగ్యూ తీసుకొచ్చేది. దీని గురించి అవేర్నెస్ పగల్లోనే కొడుతుంది. అన్నా వెనక్కి రండి అన్న. మలేరియా కదమ్మా ఇది, మలేరియా డ్రైనేజ్ వాటర్ మెయిన్ ఫ్రెష్ వాటర్ ఇదే డెంగ్యూ. అందుకే మీకు సిటీలో ఎక్కువ ఇది వస్తుంది, పల్లెటూరులో ఎక్కువ ఇవి వస్తాయి. డ్రైనేజ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. సమస్య తినేయడానికి కడుతున్నాం. ఇప్పుడు ఎన్ని రిలీజ్ చేస్తున్నారు ఇవి? ఎన్ని రిలీజ్ చేస్తారో ఎన్ని చేశారా సిటీలో రిలీజ్? ఫోటోగ్రాఫర్ అన్న ఫోటో ఎంత పెట్టాను. ఇంకా అది కెరసిన్ బాల్ వేస్తాం. ఆయిల్ బాల్స్ ఆయిల్ అదే ఇది మామూలు ఇంజిన్ ఆయిలే కదా. పెట్టాలి. మెయిన్లీ ఆ మధురనగర్ ఏరియాలో అయితే 1-2 సరిపోదు, 5 పెట్టాలి. జాగ్రత్తగా చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. కొత్తగా అంటే కొంచెం బాధగా ఉంటుంది. ఇండోర్ రెసిడెన్షియల్ స్ప్రే అదే ఇంటికి బోర్డుల మీద పడుతుంది. ఇది యాక్చువల్ అర్బన్ ఏరియాలో అలా చేయరమ్మా, బాగా వాసన వస్తుంది వద్దంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. కూర్చోదు ఇది చేస్తే ఓన్లీ కొంచెం మరకలు పెద్దగా ఏం రావలేండి, కొంచెం లైట్గా వస్తుంది మరకలు, కానీ చాలా ఇంపార్టెంట్. ఎస్ అన్ని చోట చేయించండి. చేస్తే అట్లీస్ట్ వచ్చి కూర్చోవద్దు కాబట్టి ఉండదు లోపల. అందువల్ల ఇది పనికి ఇవన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు సార్. ఇది every division should have minimum 5 to 6 బ్రహ్మాండ వేస్ట్ కాదు, ఎందుకంటే ఇందులో ఇమిడి ఉన్నవి మర్క్యూరీ, లెడ్, కాడ్మియం, క్రోమియం, ఇంకా పర్యావరణానికి ఎంతో హానికరమైనవి. ఈరోజు లక్షలాది మంది ప్రజలు దేశంలో ఈ రంగంలోనే పనిచేస్తున్నారు. నియమాలకు అతీతం బంగారం, వెండి, ఇత్తడి లాంటి అమూల్యమైన లోహాలున్నాయి. ఒకవైపు ప్రపంచంలోనే విద్యుత్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించే దేశంగా మన దేశం పురోగతి చెందుతోంది. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ర్యాలీని అంతే మేరకు స్థానిక ప్రజలను ఆహ్వానపరచడానికి దీన్ని చూసి మీరు నవ్వుతారు, ఏడుస్తారు. గౌరవ అతిథులు, ముఖ్య అతిథులు జెండా ఊపి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజల ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైతే పర్యావరణాన్ని కాదు handle event.
ఈ వేస్ట్ ను రీసైకిల్ చేయడం మన భవితవ్యాన్ని రక్షించే మార్గం. ఈ వేస్ట్ ను రీసైకిల్ చేయడం ఇది మన భారతదేశ ప్రజలు. ఇప్పుడు బలరాం గారు కమిషనర్ గారిని